మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఓ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు విచారణలో ఉంది. అందులో A11గా అల్లు అర్జున్ పేరు ఉండటంతో కేసు ఓ సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య సమన్వయ లోపం సరిచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సినీ పెద్దలు సీఎంతో సమావేశమై పరిశ్రమ బాగోగుల గురించి మాట్లాడుకున్నారు. ఇండస్ట్రీకి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య మనస్పర్ధలు సమసి అంతా సర్దుకుందని స్వయంగా సినీ పెద్దలు ప్రకటించారు. తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో కొందరి తీరు విడ్డూరంగా ఉంది. సఖ్యతను చెడగొట్టేలా ఉంది. సమస్యను పక్కదారి పట్టించేలా కనిపిస్తుంది. ఐక్యతను అంగీకరించబోమని చాటుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నట్టి కుమార్ వంటి వారి వ్యాఖ్యలు విస్మయకరంగా ఉన్నాయి. వీరంతా సుదీర్ఘకాలంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా వాళ్లకు తెలిసి మాట్లాడుతున్నారా లేక ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానిస్తున్నారా అన్నది అర్థం కాని విషయం. సినీ కార్యక్రమాల్లో తొక్కిసలాట కొత్తేమీ కాదు. వాళ్ళ సొంత సినిమా ఫంక్షన్లలో కూడా పలు దుర్ఘటనలు జరిగాయి. అన్నిసార్లు ప్రాణాల మీదకు రాకపోవచ్చు, కానీ ప్రమాదాలు మాత్రం పలుమార్లు జరిగాయి. సంధ్య థియేటర్ ఉదంతమే మొదటిది అన్నట్టు అందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత అన్నది కోర్టు తేలుస్తున్నప్పటికీ అందులో తామే జడ్జులు అన్నట్లుగా వీళ్ళు చేస్తున్న కామెంట్స్ గురివిందలను తలపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ నాటి ఉదంతం మీద కోర్టు పరిధిలో కేసు ఉంది. చట్ట ప్రకారం ఎవరి బాధ్యత ఎంత అన్నది తేలుస్తారు. ఈలోగా వీరు తాము న్యాయ నిర్ణేతలు అన్నట్టు అల్లు అర్జున్ గురించి చేస్తున్న వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇంట్లో ఎలా ఉన్నా బయట పద్ధతిగా ఉండాలంటూ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. తమ ఇంటి చరిత్ర అందరూ మర్చిపోయారనే భ్రమలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. తమ్మారెడ్డి, నట్టి కుమార్ ఏమీ తక్కువేమీ కాదు. తొందరపడకోయి సుందరవదన అన్నట్టు అసలు కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు కూడా ఓపిక లేనట్టు వ్యవహరిస్తున్నారు. చట్టం పరిధిలో తేలాల్సిన విషయాన్ని తామే నిర్ణయిస్తామన్నట్టుగా వ్యాఖ్యలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో భిన్న వాదనలు, విరుద్ధ అభిప్రాయాలు ఉండకూడదని ఎవరూ అనలేదు. కానీ పరిశ్రమ అంతర్గత వ్యవహారాలను బజారున పెట్టే రీతిలో ఐక్యతను తాము చెడగొట్టాలని సంకల్పించుకున్నారా అన్న సందేహాలు పెంచేలా కొందరి తీరు కనిపిస్తుంది. ఇది ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఇవాళ సంధ్య థియేటర్ దగ్గర జరగొచ్చు, రేపు మరో ఘటన జరగకూడదని లేదు. జరగాలని ఎవరం ఆశించకపోయినా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో సైతం ఉమ్మడిగా సమస్యను ఎదుర్కోవాల్సిన సినీ రంగంలో చిచ్చు రాజేసే రీతిలో వ్యవహార శైలి ఎవరికి శ్రేయస్కరం కాదని వారు గ్రహిస్తే మంచిది. చెరపకురా చెడేవు అన్న నానుడి అందరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.